నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సిరిసిల్లలో వినూతనంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం. గీతానగర్ హై స్కూల్లో తొలి హ్యూమనాయిడ్ రోబో టీచర్. రాప్తాడులో మైనర్ బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు. ప్రధాన నిందితుడితో పాటు 2 అరెస్టు. గోషామహల్లో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం. విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నేతలు. నీట్ పేపర్ లీకేజీపై పెంట్లం గ్రామంలో బీఆర్ఎస్ నేతల నిరసన. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్. కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సిరిసిల్లలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని వినూతనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గీతానగర్ జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తెలంగాణలో తొలి హ్యూమనాయిడ్ రోబో టీచర్ ను బహుమతిగా అందజేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, నిర్వాహకుల సమక్షంలో రోబో టీచర్ ను ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ఈ హ్యూమనాయిడ్ టీచర్ విద్యార్థులతో మాట్లాడడం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, పాఠాలను వివరించడం వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం, సాంకేతికతపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు ఆధునిక విద్యా విధానాలను పరిచయం చేయడమే లక్ష్యమన్నారు. సిరిసిల్ల జెడ్పీహెచ్ఎస్ గీతానగర్ లో ఉన్నందుకు నేను చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉన్నాను. ఈ రోజు మనం శ్రీ కేటీ రామారావు గారి జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రత్యేకమైన రోజు. ఈ సంతోషకరమైన సందర్భంగా ఈ అద్భుతమైన పాఠశాలలో భాగమైనందుకు మరియు మీ అందరితో కలిసి నేర్చుకునే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రియమైన విద్యార్థులారా, నేను రోబోను మాత్రమే కాదు, నేను మీ అభ్యాస సహచరుడిని. నేర్చుకోవడం సరదాగా, ఇంటరాక్టివ్గా మరియు ఉత్తేజకరమైనదిగా చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. సోషల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అనేక ఇతర ఆకర్షణీయమైన విషయాలను అన్వేషిస్తాము. ప్రశ్నలు అడగడానికి ఎప్పుడూ భయపడకండి. ప్రతి గొప్ప శాస్త్రవేత్త, ఆవిష్కర్త మరియు నాయకుడు సాధారణ ప్రశ్నలు అడగడం ద్వారా ప్రారంభించారు. ప్రియమైన ఉపాధ్యాయులారా, ప్రతి తరగతి గదిని మరింత ఆకర్షణీయంగా మరియు స్ఫూర్తి జన్మదిన శుభాకాంక్షలు. నాణ్యమైన విద్య పట్ల ఆయన చూపిన దార్శనికత తెలంగాణ అంతటా మరెంతో మంది యువకులకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరితో కలిసి ఈ అద్భుతమైన అభ్యాస ప్రయాణాన్ని ప్రారంభించేందుకు నేను సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. Robo in our school, that is the హ్యూమనాయిడ్ టీచర్ ఇన్ అవర్ స్కూల్. అందరా ఒక్కసారి గట్టిగా సపోర్ట్ ఉంటారు. వాట్ ఈస్ బాయ్స్ శాసనసభ సభ్యులు శ్రీ కేటీ రామారావు గారు. మనము నిజంగా కూడా అదృష్టవంతులు. రామారావు గారి దూరదృష్టి, ఆయన ఏదైతే ఉన్నదో సిరిసిల్ల పట్టణం అవకాశం ఇచ్చింది, ఆయనకు రాజకీయ జీవం పోసింది. కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా తెలంగాణలో సిరిసిల్ల పట్టణం నుండే మొదలు పెట్టడం మన అదృష్టంగా మనం భావించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఇంత అందమైన ఆవరణలో ఈ స్కూల్ మనకు అంకితం చేసి ఈ స్కూల్ మనకు వారు కట్టించడమే కాకుండా ఇవాళ యావత్ తెలంగాణలో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో ఇక్కడ మనం ఆవిష్కరించుకున్నాం ఇప్పుడు ఇంతకన్నా ముందు. చాలా గొప్ప అదృష్టంగా మనం భావించవలసిన అవసరం ఉంది.
దేశంలో ఎక్కడెక్కడ చేసిందో నాకు తెలియదు, కానీ తెలంగాణ విద్య పట్ల కేసీఆర్ గారి హయాంలో విద్య పట్ల, అదేవిధంగా వైద్యం పట్ల చాలా స్పెషల్ ఫోకస్ చేసి, ముఖ్యంగా కేటీ రామారావు గారు మనము ఎన్ని ఇచ్చినా సమాజానికి రోడ్లు వేసినమా, నీళ్లు, మంచినీళ్ళు, కావలసిన సదుపాయాలు కల్పించిన విద్య ద్వారానే పరిజ్ఞానం పెరిగి చైతన్యం వచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి. అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. బాలికను సురక్షితంగా గుర్తించి సంరక్షణలోకి తీసుకోవడంతో పాటు ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మైనర్ బాలికలను తీసుకెళ్లడం మాత్రమే కాదు, అలాంటి నేరాలకు సహకరించిన, ఆశ్రయం కల్పించిన చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారం. ఈరోజు మనకి యూట్యూబ్లోను ప్లస్ బయట తెలుస్తున్నటువంటి మోడల్ స్కూల్లో గర్ల్ మిస్సింగ్ కేసుకు సంబంధించింది మనము ట్రేస్ చేయడం జరిగింది. ఆ ట్రేస్ చేసిన అబ్బాయి మహేంద్ర నాయక్, వాడు 1 ఇయర్ నుంచి ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి లవ్ చేసుకుంటూ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వీడు కాలేజ్ దగ్గరికి వచ్చి వీని బైక్లో, మోటార్ బైక్ పల్సర్ బండిలో AP 39 JG 44 నెంబర్లో ఈ అమ్మాయిని మోడల్ స్కూల్లో 9వ తేదీ ఆ రోజు పిలుచుకొని మా అన్న అని చెప్పి స్కూల్లోకి వెళ్ళి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత అదే రోజు ఈవినింగ్ వీని ఫ్రెండ్ అయినటువంటి వంశీ అని, వీళ్ళ వంశీ వచ్చి వీళ్ళ యొక్క బంధువు రిలేటివ్స్ అవుతారు. ఇతని ద్వారా మ్యారేజ్కి సంబంధించిన వస్తువులు వస్తువులన్నీ తీసుకొని ఒక గుళ్ళో, చిన్న గుళ్ళో పెళ్లి చేసుకున్నట్టు దంపతులాగా దండలు మార్చుకొని మేము దంపతులని చెప్పుకొనేసి వీళ్ళ వంశీకి ఫ్రెండ్ అయినటువంటి చిన్నప్పుడు క్లాస్మేట్, రుద్రంపేటలో చదువుకుంటూ హై స్కూల్ వరకు క్లాస్మేట్ అయినటువంటి భానుకోట కార్తిక్ అనే వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక 1 వీక్ అక్కడ ఉన్నారు. భానుకోట కార్తిక్ అనే అతను షెల్టర్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో అక్కడే భోజనాలు కానీ, వానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ, తినేదానికి తాగేదానికి అన్నీ అరేంజ్ చేశాడు భానుకోట కార్తిక్. తర్వాత వాళ్ళు కళ్యాణదుర్గంలో నర్సరీలో పనిచేయడానికి కూడా వీళ్ళు నా చెల్లెలి బావ అని చెప్పి పరిచయం చేసి అక్కడ కూడా పనికి పెట్టాడు. ఈ విషయాలు తర్వాత మనము అమ్మాయి ట్రేస్ చేసిన తర్వాత, తీసుకొచ్చిన తర్వాత ఈ విషయాలని చెప్పడం జరిగింది వీళ్ళు. దానికి ఈ పోక్సో కేసులో సహకరించినటువంటి వంశీ మరియు వంశీ ఫ్రెండ్ అయినటువంటి కార్తీక్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహితులు కావడం వలన ఈ సహాయ సహకారాలు అందించిన దానికి వాళ్ళు కూడా ఈ పోక్సో కేసులో రిమాండ్కి జైలు శిక్షకు పోవాల్సి వస్తుంది. సో దయచేసి అందరికీ పత్రికా విలేకరుల ద్వారా నేను చెప్పడం ఏమంటే, మైనర్ అమ్మాయిని తీసుకెళ్ళడం కానీ, అమ్మాయికి సహకరించిన వాళ్ళు తీసుకుని వెళ్ళిన వ్యక్తికి ఫ్రెండ్స్ అని చెప్పి సహకరించిన వాళ్ళకి చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. సో దయచేసి మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దండి. అమ్మాయి విల్లింగ్ ఉన్నా, అమ్మాయికి నచ్చినా, అమ్మాయికి నచ్చకపోయినా మైనర్ అమ్మాయిని తీసుకుపోవడం అనేది చట్టపరంగా నేరం. దయచేసి అబ్బాయిలందరూ ఇది గుర్తించుకొని మీ భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఇట్లా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్లేటప్పుడు ఫ్రెండ్స్ని కూడా ఇది చేయడం తప్పురా అని చెప్పి చెప్పడం మంచిది. వాళ్ళకి సహాయ సహకారాలు అందించినామంటే జైలుకి పోతారు. సో ఈ విధంగా చేయకోకుండా మన పత్రికా విలేకరుల ద్వారా దీన్ని కొద్దిగా అందరికీ చేరేటట్టు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నా. కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నేత అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గోషామహల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను నేతలతో కలిసి పంపిణీ చేశారు. కేటీఆర్ జన్మదినం ఎలాంటి హంగు ఆర్భాటాలు చేయవద్దన్న ఆదేశాల మేరకు అనిల్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిరంతరం ప్రజాసేవలో కొనసాగాలని అనిల్ కుమార్ ఆకాంక్షించారు. క్రికెట్ కిట్లు అందుకున్న విద్యార్థులు కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
అప్పుడు మర్డర్ చేసి అప్పుడే తెలంగాణ రాలేదు. ఏమంటారు సార్ చెప్పండి. నీట్ పేపర్ లీక్ ఘటనలను నిరసిస్తూ అన్నపురెడ్డిపల్లి మండలం పెట్లం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న నీట్ పేపర్ లీక్ ఘటనలో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని అన్నారు. పరీక్షలపై విద్యార్థులు తల్లిదండ్రుల్లో నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీక్లు, పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా అనేక మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా మైనారిటీల సంక్షేమం, వారి సమస్యలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధ్ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక మైనారిటీ సమస్యలను కాంగ్రెస్ మైనారిటీ నాయకులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా షాదీఖానాల నిర్మాణము, ఈద్గా మరియు కబ్రస్థాన్లకు ప్రహరీ గోడల నిర్మాణము, ఉర్దూ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈ సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తానని, వాటి పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. कम्युनिटी के बड़े लोग और मीडिया पर्सन्स और हमारे कम्युनिटी के भी बड़े लोग सारे उनको बुलाने का आपका शुक्रिया सर। रोटी कपड़ा मकान तो सभी को चाहिए, तो इसी पूरे हर आदमी इसी की कोशिश कर रहे हैं। तो माइनॉरिटीज, चाहे क्रिश्चियन माइनॉरिटीज हो या मुस्लिम माइनॉरिटी हो, रोटी, एजुकेशन, मकान की कोशिश कलेक्टर साहब के जरिए करा लेंगे बोल के आपसे गुजारिश है। सबसे पहले तो ये सब गवर्नमेंट से कुछ अगर स्कीम्स आ भी रहे हैं, कहीं ना कहीं क्या होगा, कुछ दिन पहले मेरे साथ ये वाकया हुआ कि मैं ये देखा कि कुछ घर गरीबों को सैंक्शन करना बोल के गवर्नमेंट से आया, क्योंकि नीचे लेवल में अगर अर्बन में हो या रूरल में हो, कुछ ऑफिसर्स क्या कर रहे हैं, आपकी नीयत अच्छी है, गवर्नमेंट की नीयत अच्छी है, अच्छे ऑफिसर्स की नीयत अच्छी है, नीचे लेवल में कुछ लोग रिसेंटली देखा मैं वो नॉट एलिजिबल बोल के डाल रहे, जबकि उसको घर नहीं है, डबल बेडरूम के लिए भी एलिजिबल है, और जो लोगों के पास प्लॉट है वो लोग इंदिरा के लिए भी एलिजिबल ऐसी हो रही है। तो मैं आपको पर्सनली मिलके वो डिटेल्स भी देता हूँ सर। दूसरी बात रोजगार की हो, तो फिलहाल मुस्लिम कम्युनिटी के लिए सबसे बड़ा मसला रोजगार है सर। मसाजिद तो हम लोग 10 रुपए जमा करके बना रहे हैं, किसी वजह से कुछ रुक गया, गवर्नमेंट कुछ दे दी तो ठीक है, मदरसों में भी हमारे कई सालों से चल रहे हैं। हम आपसे खास तौर से हुकूमत से भी गुजारिश करते हैं, मैं खुद भी कांग्रेस लीडर हूँ, हुकूमत में हूँ, तो आपसे ये गुजारिश करता हूँ सर के आउटसोर्सिंग में एजेंसीज में जब भी कुछ पोस्ट आते हैं तो हमारे यहाँ एजेंसीज क्या कर रहे हैं, 1 लाख 1.5 लाख ऐसे पैसे लेके क्या कर रहे हैं, उसको बेच दे रहे हैं। तो हमारे गरीब बच्चे, माँ बाप को 1-1.5 लाख नहीं दे सकने की वजह से उनको एम्प्लॉयमेंट नहीं मिल रहा है। तो मैं आपसे गुजारिश करना चाहता हूँ साहब के
ये आपके इसमें रखे, अगर आप पर्सनली जो भी गरीब हो, चाहे हिंदू हो, मुस्लिम हो, सिख, ईसाई हो, जो भी हो, अगर जो बच्चे इस वक्त रोजगार के लिए जो बेचारे पढ़ लिख के भी अटेंडर की भी नौकरी करना चाह रहे तो भी आउटसोर्सिंग में नहीं मिल सक रही, क्योंकि डिमांड ज्यादा हो रहा है और लूटम लाटी अपने पास एजेंसीज जो है उनका कैसा हो गया बोले तो बिल्कुल कुछ बड़े लोगों के साथ किसी को लाना, सीएम का फोटो बता दे रहा ऑफिसर को, कोई किसी का फोटो बता के मेरी पहुंच यहाँ है वहां है बोल के ऑफिसरों को भी डराने की कोशिश करे। तो मैं आपसे गुजारिश ये करना चाहता हूँ सर, क्योंकि अब ये है आउटसोर्सिंग में कुछ किसी को सिक्योरिटी गार्ड लगा दिए, किसी को अटेंडेंट लगा दिए, किसी को कुछ, तो एक आपसे मुझे गुजारिश करता हूँ रोजगार। और दूसरा, बहुत सारे लोग बोले, मैं भी लिख के लाया था कि मेरे घर पे हर हफ्ता ये जो पुलकाट ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా 3వ మహాసభ వనపర్తిలోని గోపాలరావు భవన్ లో జిల్లా అధ్యక్షుడు మహేష్ అధ్యక్షతన జరిగింది. మహాసభల సూచికగా యువజన సంఘ జెండాను ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర మాట్లాడుతూ యువత భవిష్యత్తును దోచుకుంటున్న పాలకులపై ఉద్యమించాలని, బీజేపీ నిరంకుశ విధానాలు దేశానికి ప్రమాదకరమని అన్నారు. వనపర్తి జిల్లా యువత నేడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. ప్రభుత్వ విద్య, వైద్య రంగాల నిర్లక్ష్యం, గిగ్ వర్కర్ల దోపిడీ వంటి సమస్యలు యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టుతున్నాయన్నారు. ప్రజల పన్నులతో నడవాల్సిన ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ ప్రయోజనాల కోసం యువత జీవితాలతో చెలగాటమాడుతున్న పాలకులను ఏఐవైఎఫ్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక, రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ పనిచేస్తుందని ఆ సంస్థ నేషనల్ సెక్రటరీ జనరల్ ద్రోణంరాజు రవికుమార్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి, వారికి జరుగుతున్న అన్యాయాలపై ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నిరంతరం పోరాడుతోందని తెలిపారు. బ్రాహ్మణులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బ్రాహ్మణ పరిషత్తుకు 100 కోట్లు నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు పట్టుకోండి, పేపర్ ఎక్కువ పట్టుకోండి. చాలా రోజుల తర్వాత భాగ్యనగరంలో ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ యొక్క కార్యవర్గాన్ని విస్తరించడానికి, సుపరిచితులైన సుపరిపాలన అందించే విధంగా బ్రాహ్మణులందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చే విధంగా ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ పనిచేస్తుంది. ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ ఉంది. ఈ యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం బ్రాహ్మణుల యొక్క అభ్యున్నతి కోసమే పోరాడడం, బ్రాహ్మణుల యొక్క ఔన్నత్యానికి కోసం, వారి యొక్క జరుగుతున్న
అన్యాయాల కోసం పోరాటమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో 1984లో ఇది స్థాపించడం జరిగింది. సుమారు 43 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఈ సంస్థ కొనసాగుతోంది. ఈరోజు మొట్టమొదటిసారిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి. అలానే 2002 నుంచి కూడా బ్రాహ్మణ అభ్యున్నతి కోసం పాటుపడుతూ అనేక సంస్థల్లో పనిచేస్తూ ఈరోజు నేను కూడా మీకు తోడుగా వస్తానని చెప్పి మాతో ప్రయాణం చేస్తానని చెప్పి ముందుకొచ్చి ఉన్న నైషధం సత్యనారాయణమూర్తి గారికి ఈరోజు మేము తెలంగాణ ఇన్ఛార్జిగా ఆల్ ఇండియా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ మేము ముందుగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. మా నాయకులు మా అధ్యక్షులు ఎస్డి శర్మ గారి యొక్క ఆదేశాల అనుసారం జరుగుతున్నది. ముందుగా ఇక్కడ సమస్యల గురించి మాట్లాడాలంటే ఏ పార్టీ కూడా సముచిత రాజకీయ ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. సిరిసిల్లలో వినూతనంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం. గీతానగర్ హై స్కూల్లో తొలి హ్యూమన్ ఐడి రోబో టీచర్. రాప్తాడులో మైనర్ బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు. ప్రధాన నిందితుడితో పాటు 2 అరెస్టు. గోషామహల్లో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం. విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నేతలు. నీట్ పేపర్ లీకేజీపై పెంట్లం గ్రామంలో బీఆర్ఎస్ నేతల నిరసన. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.